ఒకప్పుడు మన మాటలు వేరు, ఇప్పుడు మన మాటలు వేరుగా ఉన్నాయా? ఎవరు అనుకోకుండా ఏమీ మాట్లాడరో, హృదయం నిండి ఉన్న దాన్ని బట్టే మాట్లాడతారు. అందును బట్టి నీ హృదయం దేనితో నింపుకుంటున్నావు, ఏ మాటలతో నింపుకుంటున్నావు, ఎదుటి వాని పట్ల ఎలాంటి ఉద్దేశంతో ఉంటున్నావో చాలా క్లారిటీగా ఉండాలి నువ్వు, చాలా క్లియర్గా ఉండాలి నువ్వు. అక్కడ నీ పవిత్రతను కాపాడుకున్నప్పుడు పరిస్థితులు ఏమైనా సరే మంచి మాటలే వస్తాయి తప్ప అలాంటి మాటలు వచ్చేసిన తర్వాత మరలా కవర్ చేసుకోవాల్సిన అవసరం రాదు. నీ నోటి మాటలు నీ హృదయ యథార్థతను తెలుపుతాయి. అంటే నీ మాటలే నీ హృదయ కండిషన్ అంతా ఎలా ఉందో చెప్పేస్తుంది. ద వే యూ స్పీక్, the way you respect people, the way you praise God, the way you quote the references from the Bible. నీ హృదయం అంతా దేవుని వాక్యంతో ఉంటే నీ మాటలు కూడా ఎలా ఉంటాయి చెప్పండి? దేవుని మాటలే. నీ హృదయం అంతా ప్రార్థనాత్మతో ఉంటే నీ మాటలు కూడా ఎలా ఉంటాయి? ప్రార్థనాత్మతో నింపబడి ఉంటాయి. నీ హృదయం పరిశుద్ధంగా ఉంటే నీ మాటలు కూడా ఎలా ఉంటాయి? పరిశుద్ధంగా ఉంటాయి. అందును బట్టి బైబిల్ సెలవు ఇచ్చింది, దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనిచ్చాడట. ప్రైజ్ ద లార్డ్. గాడ్ హెస్ గివెన్ ద స్పిరిట్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్. ఏది మాట్లాడాలనుకునేది మాట్లాడే జీవితం క్రైస్తవ జీవితం కాదు. యు మస్ట్ హ్యావ్ సమ్ ఫిల్టర్స్ బిఫోర్ యూ స్పీక్. నువ్వు మాట్లాడే ముందు కొన్ని రకాల ఫిల్టర్స్ నీలో ఉండాలా. ఈ మాటలు దేవునికి మహిమను తీసుకొస్తున్నాయా? ఫస్ట్ ఫిల్టర్. రెండవది, ఈ మాటలు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నాయా? రెండో ఫిల్టర్. మూడోది, ఈ మాటలు నా భవిష్యత్తుకు ఆశీర్వాదకరంగా ఉంటాయా? దట్స్ ద థర్డ్ ఫిల్టర్. ఈ 3 ఫిల్టర్లు వేసుకుని మాట్లాడండి, ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి.